హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానము చేయబోతున్న అంశము సామెతల గ్రంథము 8వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ పక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారము యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. జ్ఞానం ఘోషిస్తూ ఉందంట, వివేచన తన స్వరాన్ని వినిపిస్తూ ఉందంట. అంటే జ్ఞానానికి వివేచనకి నోరుందనమాట, అంతేనా? జ్ఞానము మనకేం చేస్తుందంట? ఘోషిస్తుందంట. వివేచన తన స్వరాన్ని మనకి వినిపిస్తూ ఉందంట. మనందరికీ తెలిసిన విషయమే. జ్ఞానము అనగానే ఇంకేమీ లేదు, యేసు క్రీస్తు ప్రభువారు. జ్ఞానం అనగా యేసు క్రీస్తు ప్రభు. ఆయన పెదవులు ఉన్నాయా? ఆయన ఏం చేస్తున్నారు? జ్ఞానము ఘోషిస్తుందంట. వివేచన తన స్వరాన్ని వినిపిస్తూ త్రోవ ప్రక్కన రాజవీధుల మొగలలో నడి మార్గాలలో అది నిలుచున్నదట. గుమ్మముల యొద్ద పురద్వారముల యొద్ద పట్టణపులు గవుల యొద్ద నిలువబడది ఇలాగూ ఏమని ప్రకటన చేస్తుందంట? మానవులారా, మీరు జ్ఞానము లేనివారుగా ఉన్నారు, జ్ఞానము ఎట్టిదైనది మీరు తెలుసుకోండి అని ఆయన జ్ఞానమై ఉన్న దేవుడు జ్ఞానం గురించి చెప్తున్నారు. మనకి జ్ఞానం కావాలంట. జ్ఞానము వివేచన రెండు చాలా ఇంపార్టెంట్. ఆ రెండు కూడా, జ్ఞానము అనేది యేసుక్రీస్తు ప్రభువారే. జ్ఞానము లేకపోతే ఏమవుతుందని బైబిల్ చెప్తుంది. జ్ఞానము లేకపోతే మనం ఏమీ కూడా చేయలేము. యాక్చువల్గా జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందంట. జ్ఞానము కలిగి పురుషుడు కాపురం చేయాలంట. అంటే ఎఫెసీలకు రాసిన పత్రికలు అలా రాయబడి ఉంటుంది. మరి మనకి జ్ఞానం కావాలి అంటే, ఈ వివేచన కావాలి అని అంటే మనం ఏం చేయాలని చెప్తున్నారంటే, ప్రభు అంటారు పాత నిబంధన గ్రంథంలో ద్వితీయోపదేశకాండం ఒకసారి తెరవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనము. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను, వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం, అదే మీకు వివేకం. ఎలాంటివి? దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే మీరు అనుసరించి నడుచుకుంటారో, మనల్ని గమనిస్తున్నా మనల్ని చూస్తున్న జనులకి అదే జ్ఞానము, అదే వివేకం అంట. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందురు. ఎలాగనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు అంటే, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడైతే నా కట్టడలను ఆజ్ఞలను అనుసరించి మీరు నడుచుకుని వెళుతూ ఉంటారో, ఈ జనము గురించి ప్రజలు ఏమనుకుంటూ ఉంటారంట? వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు కాబట్టి వీళ్ళకి జ్ఞాన వివేచనలు వచ్చాయి, ఈ జనమంతా కూడా జ్ఞాన వివేచనలు గల జనము అని వాళ్ళు చెప్పుకుంటారంట. ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా దేవుడు మనకి సమీపముగా ఉండి ఆయన ఏం చేస్తాడు? మనకి జ్ఞానాన్ని వివేచనను అనుగ్రహిస్తాడు. అంటే మనకి జ్ఞానము వివేచన జ్ఞానము కావాలంటే ఏం చేయాలి? మనం మొర్ర పెట్టాలి. జ్ఞానం గురించి అడగమంటున్నాడు ఆయన. జ్ఞానము లేని జనులలారా అని పిలుస్తున్నాడు ఆయన. మీకు జ్ఞానం లేదు, అసలు మీకు జ్ఞానం లేదు. కాబట్టి మీకు జ్ఞానం కావాలంటే జ్ఞానము కొరకు నన్ను అడగాలి. అది యాకోబు పత్రికలో ఉంది కదా, 1వ అధ్యాయం 5వ వచనంలో, ఎవరికైనాను జ్ఞానము ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన. మీకు జ్ఞానము వివేచన గల జనులు వీళ్ళు అని నా జనుల గురించి ప్రజలందరూ చెప్పుకోవాలి. ఆ రెండు కలిగి మీరు నడుస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని గురించి వాళ్ళు గొప్పగా మాట్లాడుకోవాలి. అంటే దేవుడు, అంటే యెహోవా దేవుడు వాళ్ళ జనులకి ఎంత సమీపంగా ఉన్నాడో ఈ మనుష్యులకు తెలియాలి అంటున్నాడు. దేని ద్వారా మన గురించి తెలియాలి? జ్ఞాన వివేచనలు మనం కలిగి ఉంటే అప్పుడు మన గురించి మన దేవుడు ఎంత అనంత జ్ఞానియో, ఎంత గొప్పవాడో ఈ ప్రజలు మాట్లాడుకుంటారంట మన గురించి. అలా జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడు మనం సామెతల గ్రంథం ధ్యానం చేస్తున్నాం రోజు. అసలు సామెతల గ్రంథమే జ్ఞానం.
మొదటి అధ్యాయంలోనే స్టార్ట్ అయిపోద్ది మీకు. మొదటి అధ్యాయంలో జ్ఞానం గురించి మీరు అడగండి, జ్ఞానం గురించి మీరు మొర్రపెట్టండి. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? మీరు జ్ఞానాన్ని సంపాదించుకోండి. జ్ఞానమే మొత్తం అంతా సామెతల గ్రంథంలో మీరు చూస్తే. అందుకే ప్రతిరోజు జ్ఞానం లేని వాళ్ళు ఒక అధ్యాయం చదవమని చెప్తున్నా నేను. మాకు జ్ఞానం లేదు, మాకు జ్ఞానం లేదంటే సరిపోతుందా? సరిపోదు కదా. చెప్తున్నాడు కదా ఆయన, నాకు మొర్ర పెడితే నేను మీకు జ్ఞానం ఇస్తాను, వివేచన ఇస్తాను. వివేచన ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి అసలు ఆ వివేచన లేకపోతే ఏమీ చేయలేం మనం. వివేచన జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సేవకులమైనటువంటి మాకు వివేచన లేకపోతే అసలు సేవని నడిపించలేము. వాళ్ళకి ఫస్ట్ దేవుడు ఇచ్చేది వివేచన జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు ఏది ఎలా మాట్లాడాలి, ఎవరు ఎటువంటి వారు, ఎంతమంది సంఘంలోనికి వస్తారు, వారందరూ ఎలా ఉన్నారు, రకరకాల మైండ్స్, రకరకాల మనుష్యులు. అసలు వాళ్ళందరూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరైనా వచ్చినప్పుడు ఆయన చెప్తారు కదా, ఇలా చూసి, నువ్వు చాలా మంచివాడివి, ఇజ్రాయేలీలలో నువ్వు చాలా మంచివాడివి, నువ్వు ఎలాంటి వాడివో, ఏ జ్ఞానం పనిచేస్తుంది ఆయన నుంచి? వివేచన. అది వివేచన జ్ఞానం. నీవు రాయి లాంటి వాడివి, నీవు కేఫా, నీవు బండ మీద ఇలా కట్టుకుంటావు, నీవు నతనీయేలు, నువ్వు ఇలాంటి వాడివి అని చెప్తుంటాడు ఆయన. అంటే ఆయన వివేచన జ్ఞానంతో మాట్లాడుతుంటారు. సేవకులకి ఇది ఇస్తాడు దేవుడు. అలా ఈ జ్ఞానము లేని సేవకులు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియక వాళ్ళు నశించిపోతూ ఉంటారు. చాలా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి సంఘాలు. అసలు వాళ్ళకి దేవునికి మొర్ర పెట్టడం తెలియదు, దేవుని దగ్గర నుంచి ఉపదేశం తీసుకోవడం కూడా చాలామందికి తెలీదు. దానికి కారణం జ్ఞానము లేకపోవడం. అసలు జ్ఞానం అంటే క్రీస్తు అని ఎక్కడుందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూడండి. క్రీస్తు పిలువబడిన వారికి దేవుని శక్తి, దేవుని జ్ఞానం అంటే ఆయనే, క్రీస్తే దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు అని రాయబడి ఉంది. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలంట ఇవన్నీ. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకోవాలంట. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకోవాలంట. హల్లెలూయా! ఎంత బాగుందో చూసారా? ఇవన్నీ కూడా మనకి జ్ఞానం కావాలని రోజు అడగాలండి. మనకి జ్ఞానం లేక అనేక సందర్భాలలో మన కుటుంబాలని మనము ఎలా రన్ చేసుకోవాలో మనకు తెలియడం లేదు. మన భక్తి మనం ఎలాగా కట్టుకోవాలో తెలియడం లేదు, ఎలా బిడ్డల్ని పెంచుకోవాలో తెలియడం లేదు, ఎలా దేవునికి మొర్ర పెట్టాలో కూడా మనకు తెలియడం లేదు. జ్ఞానం లేదు. ప్రజలట జ్ఞానాన్ని అసహ్యించుకుంటున్నారంట. జ్ఞానాన్ని మీరు అసహ్యించుకున్నారు. హోషేయ గ్రంథంలో ఉంటుంది 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జ్ఞానాన్ని విసర్జిస్తున్నారంట, అసహ్యించుకున్నారని రాయబడి ఉంటుంది. మరి ఇక్కడ సామెతల గ్రంథం 23వ అధ్యాయం 15వ వచనంలో, నా కుమారుడా నీ హృదయమును జ్ఞానమును సంపాదించుకొని నిమ్ము అనేటువంటి మాట రాయబడి ఉంటుంది. అంటే ఇంకా నేను ఇలా ఎన్ని రెఫరెన్సెస్ చూపించినా జ్ఞానం గురించి చాలా ఎక్కువగా సామెతల గ్రంథం అంతా మనకి రాయబడి ఉంటుంది. మరి 8వ అధ్యాయంలో ఏంటి మనకి ఇలా జ్ఞానం ఘోషిస్తూ ఉంది. మన దేవుడు అనంత జ్ఞాని, మనకి దేవుని యొక్క జ్ఞానం కావాలి. మరి మనం ఏం చేయాలంటే అనుదినము దేవుని యొక్క ఉపదేశాన్ని మనము చదువుతూ ఉండాలంట. 119వ కీర్తన 104వ వచనం చూడండి. ఆయన ఉపదేశము వలన మనకేమవుతుందంట? వివేకము, వివేచన. వివేకము అక్కడే రాశారు, వివేచన అక్కడే రాశారు. ద్వితీయోపదేశ ఖండంలో మనం చూసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వివేకం అని స్టార్ట్ అయింది, తర్వాత వివేచన అని స్టార్ట్ అయింది. కాబట్టి రెండు ఒకటే. ఇక్కడ కూడా అదే ఉంది. ఇక్కడ ఏమంది? నీ ఉపదేశము వలన వివేకము కలుగుతుంది. మరి వివేకము లేని సుందర స్త్రీ అని అక్కడ రాయబడి ఉంటుంది, జ్ఞానము లేని స్త్రీ అని రాయబడి ఉంటుంది. ఆ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదని ఎవరి గురించి? వివేకము లేని సుందర స్త్రీ అంట. ఎలాంటిదంట? పంది మొక్కుకున్నటువంటి బంగారు కమ్మి వంటిది. ఇప్పుడు ఈ రెండే నేర్చుకోమంటున్నారు ఈరోజు ప్రభువు. జ్ఞానం కావాలి మీకు, వివేకం కావాలి మీకు. ఈ రెండు ఉంటేనే మనం సరైన విధానంలో నడుస్తాము. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమంట. మనము భయభక్తులతో వచ్చి అనుదినమైన ఉపదేశాన్ని ఆలకిస్తూ, అంగీకరిస్తూ, ఉపదేశాన్ని చదువుతూ దేవునికి మొర్ర పెడితే, ఇందాక మనం ద్వితీయోపదేశ ఖండంలో చూపించాను కదా, మీరు మొర్ర పెడితే
మీరు మొర్ర పెడితేనే మీకు ఈ వివేచన, ఈ జ్ఞానం అనేది అనుగ్రహించబడుతుంది అని లేఖనంలో చాలా క్లియర్గా ఉంది. అంటే మనం సామెతలు ధ్యానం చేస్తున్నాం కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఈ రోజు నుంచి మనము ఏం కావాలి మనకి అని అడిగితే ఏవేవో అడుగుతాం. ఇప్పుడు 40 రోజులు ఇక్కడ సమకూడాము, ఇక్కడ అంతా కూడా జరుగుతున్నాయి ప్రార్థనలు, మనం అందరం వచ్చాము. మనం ప్రార్థన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ యొక్క అవసరతలు, మనకు వచ్చిన రిక్వెస్ట్లు, మన కుటుంబాలు, మన సంఘము, మన వాటి కొరకే మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రభు అంటున్నాడు, అనుదినము మీరు ఏం అడగమంటున్నాడు? జ్ఞానం కొరకు అడగండి అంటున్నాడు. అంటే అడగాలి, వాటితో పాటు ఇవన్నీ జ్ఞానం కలిగి ఇవన్నీ ప్రార్థన చేయాలి మనం. సొలొమోనుకి దేవుడు వచ్చి అడిగితే అదే కదా అడిగాడు ఆయన. యవనస్తుడు ఆయన, అసలు ఆ యవనస్తుడు మరి ఇప్పుడే సింహాసనం అధిష్ఠించాడు, ఎంత బలులర్పించి అప్పుడే వెళ్ళాడు, అప్పుడే కొంచెం నిద్రపోదాం అనుకుంటున్నాడు. ఈ లోపల దేవుడు వచ్చి అడుగుతున్నాడు, సొలొమోను నీకేం కావాలంటే? నాకు చాలా అందమైనటువంటి కట్టడాలు, రాజ్యము, భవనాలు, భార్యలను అడగలేదు ఆయన. అడగలేదు కానీ ఆయన ఏం అడుగుతున్నాడంటే నాకు జ్ఞానం కావాలి. హల్లెలూయా. జ్ఞానముతో పాటే ఐశ్వర్యము వచ్చేసిందండి వెనకాల. జ్ఞానముతో పాటే ఘనత వెనకాల వచ్చేసింది. జ్ఞానముతో పాటే అన్ని రాజ్యములో అంతా కూడా దేవుడు దానితో పాటు నీకు ఐశ్వర్య ఘనతలు కూడా నేను నీకు బహుమానంగా ఇస్తున్నాను, జ్ఞానమై ఉన్నటువంటి నన్ను నువ్వు కోరుకున్నావు కాబట్టి అని అడిగాడు ఆయన. మరి ఈరోజు మన ప్రార్థనలో ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి. మనము పెద్దవాళ్ళం అయినటువంటి మనము జ్ఞానం దేనికంటే, నిజంగా మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలి అని అంటే, ఇక్కడ ఉన్నప్పుడు మన కుటుంబాన్ని కరెక్ట్గా మనం కట్టుకుంటూ వెళ్ళిపోవాలి అని అంటే జ్ఞానం ఉండాలండి. జ్ఞానం లేకపోతే అసలు మనం దేనికి పని చేయము. చాలామందికి లోకానుసారమైనటువంటి జ్ఞానం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. ఈ లోకంలో ఉన్న తెలివితేటలను ఏమంటారంటే చావు తెలివితేటలు అంటారు. సామెతలు కదా, అందుకని ఎక్కువ సామెతలు చెప్తున్నాను. అంటారా లేదా? వీడికి చాలా చావు తెలివితేటలు అండి, వీడు చదువుకోలేదు కానీ చదువుకుంటే దేశాన్ని అమ్మేసేవాడు అంటారు. ఈ మాటలన్నీ సహజంగా అంటారు. చదువుకోక్కర్లేదు దేశాన్ని నమ్మడానికి. ఎందుకంటే చూడండి, మనకు లేని జ్ఞానము చదువుకోలేని పామరులకు ఉంటుంటుంది. మనము అంటే దేవుని యొక్క జ్ఞానం పొందుకున్న వాళ్ళు దానియేలును చూస్తాం మనం. అక్కడున్నటువంటి శకునగాండ్ర కంటే, అక్కడున్నటువంటి జ్యోతిష్కుల కంటే, వారందరికంటే సకల శాస్త్ర ప్రావీణ్యులుగా వీళ్ళు ఉన్నారంట. వాళ్ళు చాలా జ్ఞానము కలిగి ఉన్నారని రిపోర్ట్ వస్తుందంట వీళ్ళ గురించి. ఏమైనా అక్కడ ఉన్నటువంటి జోషుల కంటే, అక్కడ ఉన్నటువంటి శకునగాండ్ర కంటే, వాళ్ళందరికంటే బహుజ్ఞాన సంపన్నులు వీళ్ళు అని చెప్పి వీళ్ళ గురించినటువంటి రిపోర్ట్ రాజు దగ్గరికి వెళుతూ ఉంది. అంత జ్ఞానం ఎలా వచ్చింది అంటే, వాళ్ళు యూదులు, వాళ్ళు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదవడము ద్వారా, దేవునికి మొర్ర పెట్టడం ద్వారా, ఆ కట్టడలను అనుసరించి జీవించుట ద్వారా. ద్వితీయోపదేశకాండం ఇదే చెప్పింది మీకు. నా కట్టడలను అనుసరించి మీరు వాటిని నేర్చుకుని వెళుతున్నట్లయితే, అబ్బా ఈ జనము జ్ఞాన వివేకము గల జనమని మిమ్మల్ని గురించి ప్రజలు అనుకోవాలంటున్నాడు దేవుడు. మనం చదువుతాము ఎందుకంటే మనం మామూలుగా ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, మామూలుగా జ్ఞానం సంపాదించుకోవడానికి చదువుతాం. కానీ మనం చదువుకునేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మనందరికీ బాగా రావు. కొంతమందికి కొన్ని సబ్జెక్ట్సే వచ్చు. అందుకే కదా మనము సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తాం, మాకు ఈ సైన్స్ రాదండి అందుకని ఆర్ట్స్కి వెళ్ళిపోతాం, మాకు ఈ ఆర్ట్స్ రాదండి అందుకని మేము అకౌంట్స్కి వెళ్ళిపోతాం. ఏదో మనం ఇలా డివైడ్ చేసేసుకుంటాం మనం చదువుకునేటప్పుడు. ఎందుకంటే అన్నీ రావు మనకి, అన్నిట్లో జ్ఞానం ఉండదు. లెక్కలు బాగా వచ్చినోడికి ఇంకొకటి ఏదో వీక్గా ఉంటుంది. కానీ అన్ని శాస్త్రాలు, సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వారిగా ఉండాలి అని అంటే ఈ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలంట. వాడు పామరుడైనా అంటే చదువుకున్నా చదువుకోకపోయినా దేవుని వాక్యం చదివితే వాళ్ళకి జ్ఞానం చాలా ఎక్కువగా వస్తుంది. అందుకని చెప్పి వాళ్ళకి ఇప్పుడు పిలిచి IAS పదవులు ఇవ్వరు, కానీ ఈ లోకంలో ఎలా బ్రతకాలో వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, నిత్యరాజ్యాన్ని ఎలా సంపాదించుకోవాలో వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఈ లోకంలో దేవుని యొక్క జ్ఞానం గలవాళ్ళు చాలా ఐశ్వర్యవంతులు. జ్ఞానంతో పాటు అదంతా కూడా వెనకాల మనకి వచ్చేస్తుంది అని చెప్తున్నారు. అందుకనే సొలొమోను అదే అడిగాడు. ఏదో ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా అడగాలంట. అప్పుడు మీలో చాలామంది అంటారు, నాకు అస్సలు అంత జ్ఞానం లేదండి, నాలెడ్జ్ పనిచేయట్లేదు. ఏంటో సిస్టర్ నాకు అసలు ఆ టైంలో ఏం పనిచేయలేదు అంటారు లిల్లీ గారు. ఎందుకని? ఆవిడ చదువుకోలేదా? 10th చదివారా? ఇంటరే చదివారా? అక్కడ నుంచి చదవలేదు కాబట్టి జ్ఞానం పనిచేయట్లేదంటే కాదు, ఆయన అడగలేదు కాబట్టి. చదువుతో సంబంధం లేదు నేను ఇక్కడ మాట్లాడే సబ్జెక్ట్.
మన చదువుతో సంబంధం లేదు. చాలాసార్లు చదువుతో సంబంధం లేనివి జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో పాలు మనకి వేసేవాళ్ళు, మన ఇంట్లో పనిచేసే వాళ్ళని అడగండి, టపటప లెక్కలు చెప్తారు మీకు. ఎక్కడ లేని విషయాలన్నీ కూడా వాళ్ళు మాట్లాడగలుగుతారు. మీకు తెలియదు అవి, వాళ్ళు చదువుకోలేదు. వాళ్ళకేదో ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి చదువుకున్న జ్ఞానం గురించి మాట్లాడట్లేదు, కానీ దేవుని యొక్క జ్ఞానం లేదు కాబట్టే అనేక సందర్భాల్లో ఈ రోజు వరకు మనలో చాలామంది చాలా లాస్ అయిపోయాం జీవితంలో. అందుకనే సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోవాలంటే మీకు ఫస్ట్ తెలియాలి, మీ సమయాన్ని ఏం చేసుకోవాలి, మీరు సద్వినియోగం చేసుకోవాలంట. చాలామందికి ఇది తెలియదు కదా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఉదయం లేచిన వెంటనే ఆ టైం నుంచి మరలా రాత్రి మీరు పడుకునే వరకు ఎంత సమయము జ్ఞానమై ఉన్న దేవునితో మనము గడుపుతున్నాము, అజ్ఞానులతో గడుపుతున్నాము, మూర్ఖులతో గడుపుతున్నాము, ఫూలిష్ పీపుల్తో గడుపుతున్నాము, బద్ధకస్తులుగా ఉంటున్నాము. సొలొమోను ఒక పొలం దాటి వెళుతూ ఉంటే అందరి పొలాలు ఉన్నట్లుగా ఆ పొలము లేదంట. ఎందుకని? అందరి పొలాలు బాగానే ఉన్నాయి కదా, సీజన్ బాగానే ఉంది కదా, వర్షాలు బాగానే ఉన్నాయి కదా, ఏ సీజన్కి ఆ సీజన్ వైజ్ అంతా వాతావరణం బాగుంది కదా, మరి అందరి పొలాలు మంచిగా ఉన్నప్పుడు వీడి పొలం ఏమి ఇలా ఉంది అని దానిని గూర్చి ఆలోచన చేశాడంట ఆ యొక్క జ్ఞాని. ఆలోచన చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే, ఓహో ఇది సోమరివాని చేనా. ఏమర్థమైందంట? ఆహా, సోమరివాడి చేనా ఇది, అందుకనే ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయా, అదేదో దురద ఆకు అక్కడ మొలిచి ఉందా, అందుకనే ఇలా ఉందా అని ఆయనకి తర్వాత తెలిసిందంట. ఎందుకంటే వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అక్కడే రాయబడి ఉంటుంది. వాడు ఏమవుతున్నాడంట, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుతాను నేను, అసలే ఇది రైనీ సీజను కాబట్టి పొద్దున్నే వర్షం పడుతుంది కాబట్టి ఇంకొంచెము నిద్ర అని చేతులు ముడుచుకొని వాడు పడుకుంటున్నప్పుడు దరిద్రత ఆయుధస్తుడు వచ్చినట్లుగా పరిగెత్తుకుని వాడి దగ్గరికి వచ్చేస్తుందంట. జ్ఞానము లేదు కదా, మరి జ్ఞానము లేక వాడు ఏమైపోతున్నాడు, చెడిపోతున్నాడండి అక్కడ. అందుకనే వాడి పొలం ఎలా ఉంది, వాడి సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి స్త్రీకి కూడా రావాల్సిందే, ప్రతి పురుషుడికి కూడా రావాల్సిందే. జ్ఞానం కలిగి మనం జీవించాల్సిందే. అప్పుడు మన ఆత్మీయ పొలం ఎలా ఉందో ఒకసారి చూసుకోండి మీరు. నిజమే, ఫిజికల్గా భౌతికంగా ఎవడైతే బద్ధకస్తుడై ఉన్నాడో, ఇలా పడుకుంటాడో, ఇలా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేడు. మీకు ఒక్కటి మీ అందరికీ బాగా తెలిసిందే, మీరు ఎర్లీ మార్నింగే లేచిపోతే చాలా ఎక్కువ పనులు అవుతాయి. అవునా కదా, చెప్పండి నాకు. అందరూ ఒప్పుకుంటారా? ఏమాత్రం మనం ఆ రోజు ముందు రోజు లేట్ అయిపోయిందని 7కి 7:30కి లేవంటే అన్నీ లేట్ అయిపోతాయి. ఎందుకో తెలియదు, ఏ గంట వేరియేషనే కదా. నేను మొన్న లేచినప్పుడు కూర్చుని టీ తాగాను కదా, అప్పుడు బాగానే, అలా కాదు ఏంటో తెలీదు. మీరు ఎర్లీగా ఒక్క గంట ఎర్లీగా లేస్తే మొత్తం పనులన్నీ అయిపోతాయి. నిజమేనా, ఒప్పుకుంటారా? అది ఎంతో టైం ఉన్నట్లు అనిపించేస్తుంది మనకి. అదే కానీ మనం ఆ లేవడంలో ఈ బద్ధకస్తుడు ఆ మంచం మీదే దొరులుతూ ఉంటాడు అంటే, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం పడుకొని, కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు అని అడుగుతూ ఉంటుందంట ఆ బద్ధకస్తురాలు. సరే పడుకో, ఇంకేంటి నీకు పనే పాట అని చెప్పి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మళ్ళీ ఇంకొంచెం సేపు ముడుచుకుంటే అప్పుడు దరిద్రత ఇంట్లోనికి వచ్చేస్తుంది అని చెప్తున్నవాడు జోష్యుడు కాదు. మీకు దరిద్రత వస్తుందని చెప్తున్నవాడు శకునగాండ్రు కాదు, అది చెప్తున్నవాడు దేవుడండి. కట్టడలను అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం అంటే ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటని ఫాలో అవ్వడం అండి. అయ్యో త్వరగా లేచి మన పనులు చక్కబెట్టుకోవాలి. ఏమున్నాయిలే, మనకు ఉద్యోగాలు లేవు, ఎక్కడికి వెళ్ళాం, మరి మనం ఎప్పుడు లేచినా మనమే కదా వండుకొని తినడం అనుకునేటువంటి రీతిలో అలవాటు అయిపోతుంది చాలామందికి. ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఎర్లీగా లేస్తారు, కాలేజెస్ స్కూల్స్ ఉన్నవాళ్ళు ఎర్లీగా లెగుస్తారు. ఇవి లేని వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఈ విధంగా. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రత వస్తుందండి. మీకు దేవుని యొక్క వాక్యంలో రాయబడినవి ఏవి కూడా అసలు పొల్లు పోవంట. అందుకని ఇప్పటి వరకు జ్ఞానం పనిచేయలేదయ్యా మాకు, కానీ ఈరోజు మాకు జ్ఞానం మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఎప్పుడు మెలకు వచ్చిందో, మార్నింగ్ తెల్లారిందా అని మీకు ఎప్పుడైతే సెన్స్ వస్తుందో, 6 గంటలకి సెన్స్ వస్తుందా, 5:30కి వస్తుందా, మీకు ప్రేయర్ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అలవాటు ఉంటే పోనీ ఆ టైంకి మీకు మెలకు వచ్చి లేస్తారా? లేచి కొన్ని రోజులు ప్రార్థన చేసి, చిన్న ప్రార్థన ఆ టైంలో
పనులు ఉంటాయి కాబట్టి, క్యారియర్స్ ఉంటాయి కాబట్టి, అది చేసి మీరు లేచి చూడండి, మారుతుందండి ఖచ్చితంగా. సీజన్ మారిపోతుంది మీ ఇంట్లో, సీజన్ మారుతుంది మీ ఇంట్లో. ఉదయం ఎలాగ పోషింపబడతామో మనకు తెలియదు, ఎలా కార్యాలు జరుగుతాయో మనకి తెలియవు. ఇవన్నీ కూడా సూత్రాలు ఈ జ్ఞాని అయిన సొలొమోన్ ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వాడి పొలం ఎందుకు అలా ఉందంటే వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. వాడు బద్ధకస్తుడు కాబట్టి వాడు పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని వాడు ఏరి తీసివేసుకోలేదండి. వాడు బద్ధకస్తుడు కాబట్టి వాడి యొక్క చుట్టూ ఉన్న ఫెన్సింగ్ పడిపోతే కొంతమంది పని వాళ్ళను పెట్టుకునో లేకపోతే వాడో వచ్చి టైం స్పేర్ చేసి వాడు ఆ ఫెన్సింగ్ని, చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ని బాగు చేసుకోలేదంట. అందుకని ఏది పడితే అది లోపలికి వస్తుందంట, ఏది పడితే అది బయటికి వెళుతుందంట. దానికి ప్రాకారం కట్టుకోలేదంట, గోడలు కట్టుకోలేదంట. పడిపోయినాయి వర్షం వచ్చి పడిపోయింది. వీడికేమో తీరిక లేదు అంటే మరి బద్ధకస్తుడికి వాడికి ఇంక ఏం పని, తింటాడు పడుకుంటాడు, వాడు వదిలేశాడు ఆ పొలాన్ని. అందుకే జ్ఞాని అక్కడ నిలవబడి అంటున్నాడు, మిగతా పొలాలన్నీ బాగున్నాయి కదా, ఈ పొలమే ఎందుకు ఇలాగ వెరైటీగా ఉంది, ఎందుకు ఇలా ఉంది ఈ పొలం అని ఆలోచన చేసుకున్నాడంట. ఆయన ఆలోచన చేస్తే అప్పుడు ఆయనకు అర్థమైందంట, ఇది సోమరివాణి యొక్క చేని అని. ఇప్పుడు ఇది మీరు ఫిజికల్ కానీ స్పిరిచువల్ కానీ తీసుకోండి. ఫిజికల్గా కూడా ఇంతే జరుగుతాయి ఇళ్లల్లోని. మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. అధికంగా వాళ్ళ పిల్లలు చాలా లేటుగా లేస్తూ ఇష్టం వచ్చిన టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ అసలు ఇంట్లో చాలా బద్ధకస్తురాలైనటువంటి తల్లిని కలిగి అలా ఉన్నప్పుడు దరిద్రతే ఉంటుంది ఆ ఇంట్లో. మనకంటూ ఒక టైం టేబుల్ ఉండి ఉదయాన్నే లేవడం, ప్రేయర్, సాయంత్రం ప్రేయరు, ఉదయం ప్రేయరు, మంచి టైం టేబుల్ గల గృహాలలో ఆశీర్వాదం వస్తుందండి ఖచ్చితంగా. అల్లేమీ ఉండదు, అది బైబిల్ చెప్తున్న సత్యం. ఇప్పటి వరకు మాకు తెలియదండి, మా ఇల్లు మా మంచం మా కళ్ళు అనుకున్నాం మేము ఇప్పటి వరకు, మా ఒళ్ళు అనుకున్నాం ఇప్పటి వరకు, అందుకే పడుకున్నాం సిస్టర్. ఈ రోజు నుంచి నాకు ఇప్పుడే తెలిసిందంటే నిజమే, ఈరోజు జ్ఞానాన్ని పట్టుకున్నావు నువ్వు. నాకు ఇప్పుడే తెలిసింది అంటే ఇప్పుడే నీకు జ్ఞానం వచ్చింది, ఇప్పుడే నీకు వివేచన కలిగింది, వివేకం వచ్చింది. అదే మనం ఎంత అందంగా ఉంటే ఏముంది, అది ఏమని వర్ణించబడింది బైబిల్లో, ఎంత మనం సొగసుగా కనబడితే ఏముంది, మన ఇల్లు ఎంత అట్టహాసంగా ఉంటే ఏముంది, అదంతా కూడా ఎలాంటిదంట, పంది ముక్కుకున్నటువంటి బంగారు కమ్మి. దానికి ఎంత ముక్కుకి ముక్కు బుడగ తీసుకొచ్చి పెట్టిన, ఎన్ని తలాంతులు వాళ్ళు కలిగి ఉన్నా అది బురదలో పొరలే పందిలాగే ఉంటుంది అని అర్థం అక్కడ. ఈ రెండిటి గురించి ఇక్కడ సామెతల గ్రంథం 8లో జ్ఞానం ఘోషిస్తుందంటండి, జ్ఞానం కేకలు వేస్తుందంటండి. వీధి చివర్లలో నిలవబడి సువార్త ప్రకటనలు జరుగుతూ ఉన్నాయండి. రాజమార్గాలలో సువార్త ప్రకటించారు ప్రభువు, వీధి చివర్లలో సువార్త ప్రకటించారు ప్రభువు. జ్ఞానము ఘోషించిందండి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రోజు సామెతలు నేర్చుకుంటున్నాము గనుక ఈరోజు స్పెషల్గా ప్రభువా మాకు జ్ఞానము కావాలి. ఇందాకే నేను చెప్పాను, నాకు జ్ఞానం పనిచేయలేదు అని అంటాం కదా, అప్పుడు ఎవరికైనాను ఆ జ్ఞానం పనిచేయకపోతే వాడు నా దగ్గరికి వచ్చి అడగాలి. ఎలా అడగాలి? సందేహింపక అడగాలి. మీకు సందేహం ఉండకూడదు అడిగినప్పుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి మనం అసలు ఏమాత్రం కూడా సందేహం లేకుండా అడగాలి అని రాయబడింది. డౌట్ వద్దు ఇంకా మీకు ఈరోజు. ప్రభువా మేము ఖచ్చితంగా జ్ఞానం కావాలని కోరుకుంటున్నాం, మాకు వివేచన కావాలి, వివేకం కావాలి, జ్ఞానం కావాలి. ఇవి లేక మా కుటుంబాన్ని మేము పాడు చేసుకుంటున్నాము, మా సమయము వ్యర్థమైపోతుంది. కాబట్టి ముత్యముల కంటే వెలగల జ్ఞానం అంటండి. జ్ఞానాన్ని పోలుస్తాడు సామెతల గ్రంథకర్త 8వ అధ్యాయంలోనే 11-12 వచనాలు చూడండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, అసలు విలువ గల సొత్తులేమి దానితో సాటి కావంటండి. ఎంత గొప్ప విషయం ఇది. మనమైతే బంగారం సంపాదించుకొనుటకి, వజ్రాలు సంపాదించుకొనుటకి, ఈ లోకానుసారమైన డబ్బులు సంపాదించుకోవడానికి మనము మన టైంని స్పేర్ చేస్తాము. ఉద్యోగాలు చేసేది, వ్యాపారాలు చేసేది అందుకే కదా, అంటే ఆహారం కోసం, ఇల్లు కోసం, బంగారం కోసం, ఇందుకే కదా చేస్తాము. కానీ వాటికంటేనూ వెలగల ముత్యముల కంటేనూ విలువైన మరి దేనికంటే కూడా జ్ఞానము చాలా విలువైనది, శ్రేష్టమైనదంట. జ్ఞానము ముత్యముల కన్నా చాలా శ్రేష్టమైనది అనేటువంటి మాట చూస్తున్నారు మీరు. ఇప్పటి వరకు మనం అసలు జ్ఞానం అనే సబ్జెక్ట్ గురించే మనకు తెలియదు. చాలామంది మీలో అందరూ అనుకుంటారు నా అంత జ్ఞానవంతులు లేరని. చూసావా ఎలా చెప్పానో అంటుంటారు అనమాట పక్కన. చూసావా ఎలా చేశానో నేనేంటి ఏమనుకుంటున్నారు మరి, ఇంకెవ్వరికి రావు ఇవన్నీ చేయడం, నాకే వచ్చు. ఇవన్నీ కూడా చాలామంది చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు అనమాట.
అన్నీ అంటే మంచి పనులు చేసిన వాళ్ళు అలాగే ఫీల్ అయిపోతారు, చెడ్డ పనులు చేసిన వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయిపోతారు, కన్నింగ్ పనులు చేసిన వాళ్ళు కూడా చూసావా ఎవరికి తెలియకుండా నేను భలే చేశానే మరి ఏమనుకుంటున్నావు అని అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అందరూ కూడా. ఇవన్నీ కూడా వెర్రి పనులే మనందరికీ తెలుసు, అంటే బైబిల్ చదువుతున్న వాళ్ళకి తెలుస్తుంది. నిజముగా జ్ఞానము కలిగిన వాడు దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి ఆయనకి మొర్ర పెడతామంట, ఉపదేశాన్ని కోరుకుంటామంట, ఉపదేశాన్ని అంగీకరిస్తామంట, సొలొమోనులాగా దేవుని యొక్క జ్ఞానం కొరకు వెతుకుతామంట. ఇంకా వివేకం కలిగినటువంటి స్త్రీల గురించి బైబిల్లో చాలామంది గురించి తెలుసుకోవచ్చు మనం. అందరికంటే ముఖ్యంగా ఈ అబీగయలు మనకు ఎగ్జాంపుల్గా పనికొస్తుంది. ఆవిడ అబీగయలు ఇంట్లో మూర్ఖుడైన భర్త ఉన్నాడు, త్రాగుబోతు వాడైన భర్త ఉన్నాడు, తిట్టుబోతు వాడైన భర్త ఉన్నాడు. వాడికి అసలు ఎప్పుడూ సెన్స్ ఉండదు, ఒంటి మీద డబ్బులు ఉన్నాయి కానీ చెప్తే ఏం మాట్లాడతాడో తెలీదు, చెప్తే ఏం తిడతాడో తెలీదు, అవునా కదా. కానీ ఈ స్త్రీ వివేకం లేకుండా నశించిపోలేదు, జ్ఞానం ఉపయోగించిందండి. ఆవిడ జ్ఞానం ఉపయోగించి జ్ఞానయుక్తమైన మాటలు వచ్చి సారీ బ్రదర్, ఇది బ్రదర్, అది బ్రదర్ అని మాట్లాడలేదు, దేవుని మాటలే మాట్లాడింది. దేవుని నామము పేరట అతన్ని దీవించింది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చెప్పింది. అసలు దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో ప్రొఫెసీ చేసింది. దావీదుకి ప్రొఫెసీ చేస్తుంది. అసలు నీ జీవం ఎలా ఉంటుందంటే ఎవ్వరు కూడా ముట్టుకోలేరు, యెహోవా యొద్ద ఉన్నటువంటి జీవపు మూటలో నీ యొక్క జీవం దాచబడి ఉంది అని యజమానుడాని సాగిలపడి అసలు దావీదు ఎట్టివాడో ఆవిడకి జ్ఞానానికి అందాడు, మూర్ఖుడికి అందలేదు. యెషయి కుమారుడు ఎవడు అని అడిగాడు ఆయన. యెషయి కుమారుడు ఎవడు? యజమానుడి దగ్గర నుంచి పారిపోయిన వాడికి నేనేంటి ఫీస్ట్ చేయాలా, నేనేంటి మాంసం పంపించాలి, ఏమైనా జ్ఞానం ఉందా? త్రాగుబోతుడికి ఏముంటుంది మరి? ఏమి జ్ఞానము కూడా త్రాగుబోతుడికి పంచేయట్లేదు. త్రాగుబోతాడు కదా, తిరుగుబోతాడు కదా, తిట్టిపోతాడు కదా, ఇంకా నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకు ఏమందుతుందండి అంటుంటారు చాలామంది స్త్రీలు. నాకు వాడు మైండ్ పని చేయనివ్వడు, అతని వల్ల నాకు ఇల్లంతా డల్ అయిపోయింది, అతడు నాకు ఇంకా మైండ్ పని చేయకుండా చేస్తున్నాడు కాబట్టే అతని మీదకి నింద వేస్తూ ఉంటారు, పిల్లల మీదకి నింద వేసేస్తూ ఉంటారు, ఇంట్లో సిట్యుయేషన్స్ మీద నింద వేసేస్తూ ఉంటారు. నీకంటూ నీవు ఒక స్త్రీగా దేవుని దగ్గరికి వచ్చి దేవునికి జ్ఞానం అడిగితే జ్ఞాన వివేచనలు ఆయన నీకు ఇచ్చినప్పుడు అబ్బా జ్ఞానము కలిగి ఆ స్త్రీ చూడండి ఎలా కట్టుకుందో ఇంటిని. హల్లెలూయా. జ్ఞానము కలిగి బిడ్డల్ని ఎలా చక్కబెట్టిందో చూడండి, జ్ఞానము కలిగి వేకువనే లేచి ఎలా దేవునికి మొర్రపెట్టిందో చూడండి, ఆ బిడ్డల జీవితాలని దేవుడు ఎలా కట్టాడో చూడండి అని రేపు పొద్దున్నట ఆ బిడ్డలందరూ లేచి ధన్యురాలు అంటారంట. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, నాయనా జ్ఞానం నేర్చుకోవడానికి ఎంతసేపైనా మాకు సమయం సరిపోదయ్యా, జ్ఞానం గురించి మాట్లాడడానికి కూడా మాకు సరిపోదు ప్రభువా. కొన్ని మాటలే ఏవో నాయన మేము ఇంకొంచెం జ్ఞానము కలిగి నాయన నీ సన్నిధిలో వాడబడాలని ఆశపడుతున్నాం. వినుచున్న వారందరూ కూడా మాకు జ్ఞానం కావాలని అడగాలి. అజ్ఞానుల వరే వారి సమయాన్ని వృధా చేసుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు పక్కన వాళ్ళ మీద నిందలు మోపుతూ వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే మా జీవితాలు పాడైపోయినాయి అని వంకలు పెడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాయనా ఏమీ లేకపోయినా, ఏ చదువు లేకపోయినా, నాయనా నా తండ్రి ఆరోగ్యం లేకపోయినా, డబ్బులు లేకపోయినా, అన్నీ ఏ విధమైన సోర్సెస్ లేకపోయినా నిన్ను పట్టుకున్నవారు ఎలా గొప్ప గొప్పవారు అయ్యారో నాయనా అనేక చరిత్రలు మేము ఎరుగుదము ప్రభువా. ఈ దినము నుంచి జ్ఞానమై ఉన్న మా దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటున్నాం, జ్ఞానము కొరకు మేము మొర్ర పెడుతున్నాం, మా కుటుంబాలను మేము బాగు చేసుకుంటున్నాం. దేవా నాయనా నీ తట్టు త్రిప్పుకునే సాధనాల వలె అయా అనేకులను రక్షణ భాగ్యంలోనికి నడిపించే సాధనాల వలె మమ్మల్ని మార్చమని, జ్ఞానము కలుగు ప్రవర్తించే స్త్రీల వలె మమ్మల్ని ఉంచమని నీ కృపగల ఉపదేశానికై నీకు వందనాలు తెలియచేసుకుంటూ యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.